కోరుకోమంటారు, ప్రోత్సహించరు. కర్ణాటకలో ఈ ఏడాది నుంచి కోర్ బ్రాంచీల రుసుముల్లో రాయితీ, మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వ కళాశాలల్లోనూ తగ్గని ఫీజు, కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనం పైన ప్రచారం కరువు. మరి ఇంజనీరింగ్లో కోర్ బ్రాంచీలైన సివిల్, మెకానిక్, ఎలక్ట్రిక్స్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఏటేటే గణనీయంగా తగ్గిపోతుంది. 3 ఏళ్ల క్రితం నాటి ఈ బ్రాంచీల్లోని సీట్లు ప్రవేశాల సంఖ్యకు, గత విద్యా సంవత్సరంలోని సీట్లు ప్రవేశాల సంఖ్యకు మధ్య భారీ తేడా కనిపిస్తోంది. ఇదిలాగే కొనసాగితే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తప్ప మిగిలిన ఇంజనీర్లు ఉండరన్న భయం విద్యావేత్తల్లో నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొందరు విద్యార్థులు ఏరికోరి ఈ కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ అవకాశాలు, అసలు ప్రత్యేక ప్రోత్సాహకాల కన్నా ముందు ఫీజు రియంబర్స్మెంట్ ఫస్ట్ చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ చేయని మొఖాలు ఈ ప్రభుత్వాలై దాన్ని ప్రోత్సహించుకుంటూ పోతున్నారు కొందరు దొంగలు. ఫీజు రియంబర్స్మెంటే లేదు. ఇక మనకు 2025-26 అకాడమిక్ నుండి బీటెక్ ఫీజు తెలంగాణలో ఎలా ఉన్నదనేది నేను చెప్తా. కొన్ని కళాశాలలకు ఖరారు చేసిన ఫీజులు ఇలా. మరి టాప్ 10 కళాశాలలు ఏ ఉన్నాయి, దానికి ఫీజు ఎట్లా ఎట్లా నిర్ణయం చేసిందనేటటువంటిది చెప్దాం. కళాశాల పేరు, పాత ఫీజు, కొత్త ఫీజు. సిబిఐటి కళాశాలలో పాత ఫీజు 1,65,000 ఉండగా కొత్త ఫీజు 2,23,000 చేసిండ్రు. మరి విఎన్ఆర్ కాలేజీలో పాత ఫీజు 1,35,000 ఉంటే కొత్త ఫీజు 2,20,000 చేసిండ్రు. వాసవి కళాశాలలో పాత ఫీజు 1,40,000 ఉంటే కొత్త ఫీజు 2,15,000 చేసిండ్రు. ఎంజీఐటి కాలేజీలో పాత ఫీజు 1,60,000 ఉంటే మరి కొత్త ఫీజు 2 లక్షలు చేసిండ్రు. సివిఆర్లో పాత ఫీజు 1,50,000 ఉంటే మరి కొత్త ఫీజు 1,98,000 చేసిండ్రు. ఎంవిఎస్ఆర్లో పాత ఫీజు 1,30,000 ఉంటే కొత్త ఫీజు 1,60,000 చేసిండ్రు. మాతృశ్రీలో పాత ఫీజు 1,00,000 ఉంటే మరి కొత్త ఫీజు 1,02,000 చేసిండ్రు. మరి జేబీఐటీలో పాత ఫీజు 1,10,000 ఉంటే కొత్త ఫీజు 1,15,000 రూపాయలు చేసిండ్రు. జేబీఆర్ ఈసీలో పాత ఫీజు 87,000 ఉంటే కొత్త ఫీజు 1,06,000 రూపాయలు చేసిండ్రు. స్టాన్లీ మహిళలో 85,000 పాత ఫీజు ఉంటే 95,000 కొత్త ఫీజు చేసిండ్రు. మెథడిస్టులో 78,000 పాత ఫీజు ఉంటే 86,000 కొత్త ఫీజు చేసిండ్రు. ఇది 2025-26కు మన తెలంగాణ ప్రభుత్వం మరి ఈ ప్రైవేటు టాప్ 10 కాలేజీలకు చేసినటువంటి ఫీజు. వాళ్ళకు అట్లా చేసి వీళ్ళు దోచేస్తున్నారు. వాళ్ళ నుంచి కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. కోట్ల రూపాయలని దోపిడీ చేసి పేద ప్రజల మీద భారం మోపి వాళ్ళు చదవకుండా చేసి ఖచ్చితంగా వాళ్ళ ఉసురు తీసుకునేటటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉన్నది. దయచేసి దీన్ని ప్రజానికానికి తెలియజేయాలా. ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉన్నది, పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉన్నది, పేద కుటుంబాలకు అన్యాయం జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్రంలో. దయచేసి అటువైపు మనం ఆలోచించాలా. ఒక లైక్ వల్ల 10 మందికి చేరుతుంది. దయచేసి లైకులు కొట్టండి, షేర్ చేయవలసిందిగా కూడా మీ అందరినీ కూడా ప్రాధేయపడతా ఉన్నాం.